అందరికీ నమస్కారం. ఇప్పుడు టెక్నాలజీలో ఒక పెద్ద మార్పు వస్తోంది. ఒక ఫండమెంటల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇదేదో ఊరికే స్మార్ట్ సాఫ్ట్వేర్ గురించి కాదు, తనంతట తానే పనులు చేసేసి నిర్ణయాలు తీసుకునే ఏఐ గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఈ మార్పు ఎంత పవర్ఫుల్ అంటే, ఈ కోట్ వింటే మనకే అర్థమవుతుంది. 10 ఏళ్లుగా కోడింగ్ చేయని ఒక సీఈఓ ఈ కొత్త ఏఐ టూల్స్ వాడటం మొదలుపెట్టాక ఇప్పుడు రోజు తెల్లవారుజాము 2-3 గంటల వరకు నిద్రపోవట్లేదట. ఈ కొత్త ఆటోనమస్ ఏఐ టూల్స్ క్రియేట్ చేస్తున్న ఈ ఎనర్జీని టెక్నికల్, నాన్ టెక్నికల్ అని తేడా లేకుండా అందరిలో సరదాగా సైబర్ సైకోసిస్ అని పిలుస్తున్నారు. సరే, అసలు ఈ మార్పు ఇంత సడన్గా, ఇంత వేగంగా ఎలా వచ్చింది? ఒక్క ఏడాది క్రితం పరిస్థితికి ఇప్పటికి తేడా చూద్దాం. 1 సంవత్సరం క్రితం ఏఐ అంటే ఏంటి? మనకు హెల్ప్ చేసే ఒక టూల్, ఒక అడ్వాన్స్డ్ ఆటో కంప్లీట్ లాంటిది. మనం ఏం చెప్తే అది చేస్తుంది. కాని ఈరోజు ఏఐ ఒక అటానమస్ ఏజెంట్. ప్రతి చిన్న పని దానికి మనం చెప్పక్కర్లేదు. అందుకే మనం హ్యూమన్ ఇన్ ద లూప్ నుండి హ్యూమన్ ఆన్ ద లూప్ స్టేజ్కొచ్చేశాం. అంటే ప్రతి స్టెప్లోనూ మనం కంట్రోల్ చేసే ఒక టూల్ నుండి నమ్మకంతో దానికి డెసిషన్స్ తీసుకునే పవర్ ఇచ్చే ఒక సిస్టమ్గా ఏఐ మారిపోయింది. సో ఈ సడన్ జంప్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఈ సైబర్ సైకాసిస్ మూమెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుకొట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయమేంటంటే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు కేవలం ట్రైనింగ్ తీసుకున్న ప్రొఫెషనల్స్కి మాత్రమే సంబంధించిన ఫీల్డ్ కాదు. ఈ చార్ట్ చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో మనకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ట్రెడిషనల్గా మనకున్న డెవలపర్లు దాదాపు 2 కోట్లు. కాని ఇప్పుడు ఏమైంది? ఈ కొత్త ఏఐ టూల్స్ వల్ల 100 మిలియన్ల కొద్దీ, అంటే 10 కోట్ల మంది కొత్త డెవలపర్లు వచ్చే అవకాశం ఉంది. కాని అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. వాళ్లతో పాటు వాళ్ల ఏఐ ఏజెంట్లు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ టూల్స్ వాడుతున్నాయి. అంటే మార్కెట్ సైజు ఊహించని రేంజులో పెరుగుతోందన్నమాట. ఇదంతా మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. దాని పేరే ఏజెంట్ ఎకానమీ. వెల్కమ్! ఓకే, అసలు ఏజెంట్ ఎకానమీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్యారలల్ ఎకనామిక్ సిస్టమ్. ఇక్కడ ఏఐ ఏజెంట్స్ తమకు అప్పగించిన పనుల కోసం ఏ డిజిటల్ టూల్స్ వాడాలి, ఏ సర్వీసెస్ ఉపయోగించాలి అని అవే స్వయంగా సెలెక్ట్ చేసుకుంటాయి, వాడుకుంటాయి, వాటికి పే కూడా చేస్తాయి. ఇది ఫ్యూచర్లో జరుగుతుంది అనుకోవద్దు, ఇది ఇప్పటికీ మొదలైపోయింది. మరి ప్రస్తుతం ఈ ఏజెంట్లు ఏమేం సెలెక్ట్ చేసుకుంటున్నాయి? ఉదాహరణకే డేటాబేస్లు, ఈమెయిల్స్ పంపించే ఏపీఐలు, వీడియో ట్రాన్స్క్రిప్షన్ సర్వీసులు, కోడ్ లైబ్రరీలు ఇలాంటివి. అండ్ కొన్ని కంపెనీలు కేవలం ఈ ఏజెంట్ల చాయిస్ వల్లే విపరీతమైన గ్రోత్ చూస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సూపర్బేస్ తీసుకోండి. ఏఐ ఏజెంట్లు దీన్నే ఎందుకు అంతగా ఇష్టపడుతున్నాయి? ఎందుకంటే దాని డాక్యుమెంటేషన్ చాలా క్లియర్గా ఒక మెషీన్ ఈజీగా చదివి అర్థం చేసుకునేలా ఉంది. దానివల్ల ఏజెంట్కి ఏమనిపిస్తుంది? ఓకే, ఇదే బెస్ట్ టూల్ అని అనుకుంటుంది. చూసారా, ఒక ఏజెంట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుందనే దాని వెనుక లాజిక్ ఇదే. దానికేది సింపుల్గా, ఈజీగా అర్థమైతే దాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. రైట్, ఇదంతా బావుంది. మరి ఈ కొత్త ప్రపంచంలో బిల్డర్స్, ఫౌండర్స్ ఏం చెయ్యాలి? సింపుల్ ఆన్సర్: ఏజెంట్లు కోరుకునేది తయారు చెయ్యాలి. బెంటోసెల్ చెప్పిన ఈ మాట వినండి. ఇకపై సాఫ్ట్వేర్ మార్కెట్ అంటే ఏజెంట్లే. ఏజెంట్లు ఎంచుకునేదాన్ని బిల్డ్ చెయ్యండి. చూసారా, ఈ ఒక్క వాక్యం మొత్తం పారాడైమ్ షిఫ్ట్ని చెప్పేసింది. మన టార్గెట్ యూజర్ మనిషి కాదు, ఏజెంట్. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ వర్సెస్ సెంట్గ్రిడ్. ఏజెంట్ ఎకానమీ కోసం బిల్డ్ చేసిన కంపెనీకి, ఒక లెగసీ కంపెనీకి మధ్య తేడా ఈ స్లైడ్లో ఎంత క్లియర్గా ఉందో చూడండి. రీసెంట్ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది? క్లియర్గా, ఈజీగా కాపీ పేస్ట్ చేయగలిగే కోడ్ స్నిప్పెట్స్ ఉంటాయి. అదే సెంట్గ్రిడ్ అయితే అది మనల్ని కస్టమర్ సపోర్ట్కి పంపిస్తుంది. రీసెంట్ ప్రైమరీ యూజర్ ఏఐ ఏజెంట్, సెంట్గ్రిడ్ ప్రైమరీ యూజర్ ఒక మనిషి, అంటే హ్యూమన్ డెవలపర్. అందుకే చాట్‌జీపీటీ లాంటి పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ కూడా రీసెంట్నే రికమెండ్ చేస్తాయి. మరి రీసెంటు ఈ ఏజెంట్లను ఎలా గెలుచుకుంది? ఫస్టు, వాళ్లకొస్తున్న కన్వర్షన్స్లో చాలా వరకు చాట్‌జీపీటీ నుండే వస్తున్నాయని గమనించారు. వెంటనే వాళ్ళేం చేశారు? ఏఐ ఏజెంట్లు ఎలాంటి ప్రశ్నలు అడుగుతాయో ఊహించి వాటి చుట్టూ తమ నాలెడ్జ్ బేస్ను స్ట్రక్చర్ చేశారు. సమాధానాలు కూడా బుల్లెట్ పాయింట్లలో క్లియర్గా ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ప్రతి ఫంక్షన్కు ఈజీగా పార్స్ చేయగల కోడ్ స్నిపెట్లను పెట్టారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే, మీ కొత్త గోటు మార్కెట్ స్ట్రాటజీ మీ డాక్యుమెంటేషనే. అదే మీ కొత్త ఏఐ కస్టమర్లకు ఫ్రంట్ డోర్ అన్నమాట. ముఖ్యంగా డెవలపర్ టూల్స్ విషయంలో డాక్యుమెంటేషన్ను మెషిన్స్కి అర్థమయ్యేలా ఆప్టిమైజ్ చేయడమే ఇప్పుడు గ్రోత్కి అస్సలైన ఇంజిన్.
ఇది కేవలం డెవలపర్ టూల్స్తో ఆగిపోదు. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏజెంట్ల కోసం ఒక ప్యారలల్ వరల్డ్ ఎలా తయారవుతుందో చూద్దాం. అప్పుడే ఏజెంట్ల కోసం ఫలానాది అనే ఐడియాలు రావడం మొదలయ్యాయి. ఉదాహరణకు ఏజెంట్ల కోసం ఈమెయిల్, అదే ఏజెంట్ మెయిల్, ఏజెంట్ల కోసం ఫోన్ నంబర్లు అంటే ట్విలియో ఫర్ ఏజెంట్స్ లాంటివి. చివరికి ఏజెంట్ల కోసమే ఒక పూర్తి ప్యారలల్ టెక్ స్టాక్ను నిర్మించుకునే రోజు కూడా రావచ్చు. ఇవేమీ గాల్లో మాటలు కాదు, కొన్ని ఆల్రెడీ రియాలిటీగా మారుతున్నాయి. అండ్ ఇది కేవలం కోడింగ్తో ఆగిపోదు. చాలా త్వరలో ఏజెంట్లు మనకోసం రెస్టారెంట్లు బుక్ చేస్తాయి, మన షెడ్యూల్స్ మేనేజ్ చేస్తాయి, చివరికి మనం ఏం కొనాలి అనే డెసిషన్స్లో కూడా హెల్ప్ చేస్తాయి. అంటే ఈ ట్రెండ్ కన్జ్యూమర్ వరల్డ్లోకి రావడం ఖాయం. ఈ మార్పంతా మనల్ని ఒక లోతైన తాత్విక ఆలోచన వైపు తీసుకెళ్తోంది. ఇప్పటిదాకా మనమేమనుకున్నాం? ఒకే ఒక్క సూపర్ పవర్ఫుల్ ఏఐ, ఒక గాడ్ ఇంటెలిజెన్స్ వస్తుందని అనుకున్నాం. కాని ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్న రియాలిటీ వేరేలా ఉంది. దీన్ని స్వార్మ్ ఇంటెలిజెన్స్ అనొచ్చు. అంటే ఒకే పెద్ద ఏఐ బదులు లక్షలాది చిన్న చిన్న చవకైన స్పెషలైజ్డ్ ఏఐలన్నీ ఒక నెట్వర్క్లా కలిసి పనిచేయడం అన్నమాట. సెంట్రలైజ్డ్ కాస్ట్లీ సిస్టమ్కి బదులుగా ఒక బయలాజికల్ సిస్టమ్ లాగా అన్నీ కలిసి పనిచేస్తాయి. ఈ టైమ్లైన్ చూస్తే ఈ ఎవల్యూషన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. పాస్ట్లో మనుషుల కోసం కోడ్ రాశారు. ప్రెజెంట్లో మనుషులు ఏజెంట్లకు ప్రాంప్ట్స్ ఇచ్చి కోడ్ రాయించుకుంటున్నారు. నియర్ ఫ్యూచర్లో ఏజెంట్లు వేరే ఏజెంట్లతో కలిసి పనిచేస్తాయి. మరి ఫ్యూచర్? ఏజెంట్లు వాటికవే సొంతంగా ఒక ఎకానమీని నిర్మించుకొని అందులో ట్రాన్సాక్షన్స్ జరుపుకుంటాయి. ఈ ప్రయాణం మనల్ని ఒక ఫండమెంటల్ ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒకవేళ ఏజెంట్లు కేవలం పనులు చేయడమే కాకుండా తమకంటూ ఒక సొంత ఆర్థిక వ్యవస్థను తమ సొంత డబ్బుతో నిర్మించుకుంటే, అప్పుడు మన ఆర్థిక వ్యవస్థకు, మన డబ్బుకు ఉన్న విలువ ఏంటి?